హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో చానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి కోసం మీరింకా ఎదురు చూడవచ్చునా? అంటే మీలో చాలామంది ఏంటంటేనండి కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటారు. సో, అసలు కొంతమంది వ్యక్తులేంటంటే వెనక్కి రావడం అనేది కొంత కష్టమేనండి. వాళ్ళ మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్ వల్ల అంటే రిలేషన్‌షిప్స్ అనేవి ఎండ్ అవ్వచ్చు. బట్ స్టిల్ అదేంటంటే కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు. సో, ఇలా ఏంటంటే మీ లైఫ్‌లో ఒకవేళ మీరేంటంటే ఒక వ్యక్తికి దూరం అయిపోయారు. ఆ దూరం కూడా అయ్యి చాలా సంవత్సరాలవుతుంది. లేకపోతే చాలా నెలలవుతుంది. ఇదేంటంటే సంవత్సరాలు రీడింగ్ కిందే అయితే నేను చెప్పను. బట్ అసలు అలాంటి వ్యక్తుల కోసం మీరు ఎదురు చూస్తున్నట్టయితే ఇంకా ఎదురు చూడొచ్చా? అసలు అలా ఎదురు చూడడం వల్ల మీకేమైనా ఉపయోగం ఉంటుందా? వాళ్ళ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయి? అంటే ఎక్కడైనా సరే వచ్చే ఆలోచన కొంచెమైనా ఉందా? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. సో, ఇదేంటంటే ఒక్కటి మాత్రం నిజమండి. నేను పాజిటివ్‌గా చెప్పినా, నెగెటివ్‌గా చెప్పినా సరే యాక్సెప్ట్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మీలో కొంతమంది ఏంటంటే పాజిటివ్‌గా చెప్పినప్పుడు మంచిగానే రిసీవ్ చేసుకుంటారు. బట్ నెగెటివ్‌గా చెప్పినప్పుడు ఎందుకో కానీ డైజెస్ట్ చేసుకోలేకపోతుంటారు. బట్ స్టిల్ ఏంటంటే కార్డ్స్ ప్రకారం రీడింగ్స్ అనేవి డెలివర్ చేయడం మాత్రమే నా పని. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదొక జనరల్ రీడింగ్ అండి. సో, ఈ సిట్యుయేషన్స్ కూడా ఏంటంటే మీకు రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఈ రీడింగ్స్ ఏంటంటే చాలామంది చూస్తుంటారండి. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. సో, ఇంతమంది చూస్తున్నప్పుడు ఒకేసారి కార్డ్స్ ఎవరి ఎనర్జీ పిక్ చేసుకుంటాయో తెలీదండి. దానివల్ల ఏంటంటే కొంతమందికి 100% రెజోనేట్ అవ్వచ్చు. కొంతమందికి 70% రెజోనేట్ అవ్వచ్చు. ఇలా ఎవరికి ఎంత రెజోనేట్ అవుతుంది అనేదైతే మనకు తెలీదు. బట్ స్టిల్ మీరేంటంటే మీ సిట్యుయేషన్స్ ప్రకారం కొంతవరకు అయితే కన్సిడర్ చేయొచ్చండి. సో, అందుకే నేనైతే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి రీడింగ్ చేసి కూడా చాలా రోజులు అవుతున్నట్టు నాకైతే అనిపించింది. అందుకే వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయో చెక్ చేద్దామని ఇలాంటి రీడింగ్ చేస్తున్నానండి. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి మెలకైట్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి కోసం మీరు అసలు ఇంకా ఎదురు చూడవచ్చునా? లేకపోతే ఇంకా ఇలా ఎదురు చూడడం మానేస్తే బెటరా? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీ ఎదురు చూపుల వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అసలు ఏంటి పరిస్థితి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి ఏంటంటే మీరు అనేసరికి చాలా నెగటివిటీ అనేది డెవలప్ అయిందండి. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే మీ ఇద్దరి మధ్యలోనే చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనే దానికంటే కూడా ఈ వ్యక్తికి ఏంటంటే మీరు అనేసరికి ఒక నెగెటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయిందండి. నెగటివిటీ అనేది రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. సో, ఇంక వాళ్ళేంటంటే మిమ్మల్ని వాళ్ళ లైఫ్ నుంచి డ్రాప్ చేయడమే మంచిది అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఈ నెగటివిటీ ఏంటంటేనండి ఏ వేలో అయినా కూడా అవ్వచ్చండి. ఇదేంటంటే ఒక పర్టిక్యులర్ వేలో నెగటివిటీ అని చెప్పడానికైతే లేదు. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తులు ఎయిదర్ వాళ్ళకి వాళ్ళుగా నెగెటివ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేశారు. ఆర్ మిమ్మల్ని చూసి కొన్ని విషయాల్లోని అలా డిసైడ్ అవ్వడం అయినా జరిగింది. ఆర్ ఇక్కడ ఇంకెవరైనా సరే వీళ్ళని మ్యానిపులేట్ కూడా చేసుండొచ్చు. ఏదైనా సరే వాళ్ళేంటంటే మీకోసం ఎప్పుడైతే నెగెటివ్‌గా అనుకోవడం స్టార్ట్ చేశారో అప్పుడే ఈ రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే దూరం అనేది పెరగడం మొదలైందండి. ఈవెన్ మీరేంటంటే ఈ వ్యక్తి మీద ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా ఆర్ వాళ్ళతో మీరు ఎంతలాగా ఒక ఫ్యూచర్ అనుకున్నా సరే వాళ్ళేంటంటే మీతో కోఆపరేట్ చేయలేకపోయారండి. దానికి రీజన్ అంటూ ఏం లేదు. బట్ ఆ నెగటివిటీయే రీజన్. సో, మీరేంటంటే ఇప్పటికీ కూడా ఎక్కడో కానీ న్యూ బిగినింగ్స్ జరుగుతాయేమో అనే ఒక హోప్‌తో ఉన్నారండి. మీకేమనిపిస్తుందంటే కొన్నిసార్లు ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదని అనిపిస్తుంది. మెయిన్ ఈ రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే ఫినాన్సెస్ అని అనిపిస్తుందండి. డబ్బులు సమస్య ఎక్కువగా నాకైతే కనిపిస్తుంది. ఇది ఏ రకమైన సమస్య అనేది మీకే తెలియాలి. కాకపోతే ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్ అయితే ఉంది. ఎయిదర్ ఆ వ్యక్తి అయినా మిమ్మల్ని ఎఫర్డ్ చేయలేరు.
లేకపోతే మీరైనా ఆ వ్యక్తిని అఫోర్డ్ చేయలేరు. ఇలా ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది. రిలేషన్‌షిప్ అనేది ముందుకు వెళ్తే బెటర్ అని అనిపిస్తుంది. కాకపోతే మీకు అర్థమవుతుందండి. ఆ వ్యక్తి మీరు ఏంటంటే సేమ్ పేజ్‌లో లేరు అని. ఆ వ్యక్తి మీలా ఆలోచించట్లేదు. లేకపోతే ఆ వ్యక్తికి వేరే ఒపీనియన్ ఉంది. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం ఛాన్స్ తీసుకుంటారు అని మాత్రం మీకు అనిపించట్లేదు. జస్ట్ ఇది ఒక హోప్ మాత్రమే. అందుకే మీరు వెయిట్ చేస్తున్నారండి క్లియర్‌గా చెప్పాలంటే. మీరు పాస్ట్‌లో వీళ్ళ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వీళ్ళు అనేసరికి మీకు ఇంకా ఒక రకమైన ఫీలింగ్ క్రియేట్ అయింది. వాళ్ళే మీ ఫ్యూచర్ అని మీరు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. ఈవెన్ ఆ వ్యక్తికి కూడా మీరంటే ఇష్టమేనండి. ఇష్టం లేదు అని కాదు. మధ్యలో చాలా సిట్యుయేషన్స్ అనేవి వచ్చాయి. అందుకే ఇదంతా జరిగింది. సో, ఇప్పుడేంటంటే ఆ వ్యక్తి మీలా ఆలోచించట్లేదండి. వాళ్ళకేంటంటే ఎందుకో కానీ మీరు వేరు, వాళ్ళు వేరు అని అనిపిస్తుంది. 2 డిఫరెంట్ పర్సన్స్, 2 డిఫరెంట్ వరల్డ్స్ అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి స్టార్ట్ అయింది. సో, దీనివల్ల ఏంటంటే మీకెక్కడో అంటే సేమే అనిపిస్తుంది కానీ ఇంకా హోప్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. మేబీ వెయిట్ చేస్తే ఏ రోజైనా సరే థింగ్స్ వర్కౌట్ అవుతాయేమో అని అనిపిస్తుంది. ఈ ఫేజ్ అనేది ఎండ్ అవ్వాలి అని చెప్పి మీరేంటంటే చాలా హోప్‌ఫుల్‌గా అయితే అనుకుంటున్నారండి. ఇది మీరనుకున్న వేలో ఎండ్ అయితే మేబీ హ్యాపీగా ఉంటారు అనే ఫీలింగ్ మీకుంది. సో, అప్పుడప్పుడు ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారండి. ఈ వ్యక్తి విషయంలో పేషెన్స్ అనేది ఉండట్లేదు. అంటే మీకేమనిపిస్తుందంటే ఇంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇంక ఫ్యూచర్‌లో కూడా ఇంతేనేమో, ఇంక ఇది వర్కౌట్ అవ్వదేమో, అంటే మనం అనవసరంగా వెయిట్ చేస్తున్నట్టున్నాం అనే ఫీలింగ్ అయితే మీకు ఎక్కువగానే ఉందండి. ఈ కార్డ్స్ చూస్తున్నట్టయితే నాకు అర్థమవుతుంది. మీ ఎమోషన్స్‌ని ఏంటంటే మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఒకసారి ఈ వ్యక్తి కోసం ఎదురు చూస్తేనే మంచిదేమో, మేబీ వస్తారేమో, ఈరోజు కాకపోతే రేపైనా సరే సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయేమో అని ఇంకా అంటే ఆ పాస్ట్‌లో ఎక్కడో ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ వల్లే ఇదంతా జరుగుతుందండి. వీళ్ళు అనేసరికి మీకు పాస్ట్‌లో అంత ఇష్టం ఉండదు కానీ ఇప్పుడైతే పాస్ట్‌లో అంతైతే లేదండి. కొంత రియాలిటీని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు. అదే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్. ఎందుకో కానీ మీ రీడింగ్ కూడా ఎలా ఉందంటే మెసేజెస్ అన్నీ సగం చెప్తున్నాను. మళ్ళీ ఇంకో పాయింట్‌లోకి వెళ్ళిపోతున్నాను. కంప్లీట్‌గా చెప్పలేకపోతున్నాను. ఎందుకో అంటే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే డైవర్షన్స్ ఉన్నాయండి. అంటే ఈ వ్యక్తి కోసం మీరు ఆలోచించడం కూడా ఎలా ఉందంటే సగం పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. సగం నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఏది కంప్లీట్‌గా ఆలోచించట్లేదు. అందుకే నేను రీడింగ్ చెప్పేది కూడా అలానే ఉంది. నాకైతే అర్థమవుతుంది మీ కార్డ్స్ నుంచి వచ్చిన ఎనర్జీ ప్రకారం. సో, నేనైతే మీకు ఇక్కడ ఒకటే చెప్తానండి. మీరేంటంటే ఇలానే అంటే ఈ వేలోనే ఆలోచించుకొని ఉంటే ఇందులో ట్రాప్ అయిపోతారండి. ఇందులో నుంచి బయటకి రాలేరు. సో, సిట్యుయేషన్ అయితే మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి న్యాచురల్‌గా మీరు చేయాల్సింది ఏంటి అనేది మీరు ఆలోచిస్తే బెటర్. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఎండ్ అవ్వాలండి. ఇది ఒక గుడ్ వేలో అయినా, బ్యాడ్ వేలో అయినా సరే ఎండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఈ వ్యక్తి గురించి మీరు ఎదురు చూడాలా వద్దా అనేది ఎలా మీరు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటే వాళ్ళతో మీరు మాట్లాడడమో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వడమో, వాళ్ళు ఒపీనియన్ వాళ్ళు స్ట్రెయిట్‌గా చెప్పడమో, లేకపోతే మీ ఒపీనియన్ మీరు ఓపెన్‌గా షేర్ చేసుకోవడమో అలాంటివి చెయ్యాలండి. సో, అవి చేసిన తర్వాత కూడా ఇద్దరి మధ్యలోని ఇంకా ఎక్కడో సెట్ అవ్వట్లేదు అంటే మీరు వెయిట్ చేయడం అయితే వేస్ట్. డెఫినెట్‌గా మూవ్ ఆన్ అవ్వాలండి. ఇక్కడ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు ఈ రిలేషన్‌షిప్‌లోని ఆర్ ఈ ఆలోచనలతో ట్రాప్ అయిపోయారండి. మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఆర్ ఈ ఆలోచనలో ట్రాప్ అయిపోయారండి. వీటి నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు. ఎందుకంటే వీటి నుంచి బయటకు వస్తే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో, ఈ వ్యక్తి తప్ప మీరేంటంటే ఇంకొకళ్ళని మీ ఫ్యూచర్‌లో అయితే కన్సిడర్ చేయలేకపోతున్నారు. బట్ మీకేమనిపిస్తుందంటే ఇంకా అది తప్ప మీకు వేరే ఆప్షన్ లేదేమో అనిపిస్తుంది. దానికి రీజన్ ఒక్కటే. అదేంటంటే ఆ వ్యక్తి నుంచి మీరు అనుకున్న రెస్పాన్స్ రాకపోవడం. సో, మీకు కూడా తెలుస్తుంది. ఎక్కడో కానీ పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ నెగెటివ్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. రారు అని చెప్పి. సో, నేనైతే మీకు ఒకటే చెప్తానండి. మీరు ఇలానే వెయిట్ చేస్తుంటే మాత్రం పెద్దగా సిట్యుయేషన్స్ అయితే చేంజ్ అయితే ఏమి అవ్వవండి. మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ యాక్షన్ తీసుకోవడం అనేది ఏంటంటే ఎయిదర్ మీరైనా సరే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలి. లేకపోతే మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు డిస్టర్బెన్సెస్ అనేవి ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతాయి. అవి క్రియేట్ అవ్వడమే కావాలి ఇక్కడ. బట్ మీరు ఇంకా వెయిట్ చేస్తూ మీరు సైలెంట్‌గా ఉంటే మాత్రం పనులైతే జరగవండి. ఇది హ్యాపీ ఎండింగా, సాడ్ ఎండింగా అనేది పక్కన పెడితే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ సిట్యుయేషన్‌లోని కేయోస్‌ని క్రియేట్ చేయాలి.
కావాలని చెప్పి మీరేంటంటే ఆ వ్యక్తితో మాట్లాడాలి. అలా అని చెప్పి వాళ్ళతో రూడ్‌గా మాట్లాడడం, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం, వాళ్ళతో ఫైట్ చేయడం అలాంటివైతే చేయొద్దండి. అలాంటివి చేసేదానికైతే అసలు ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయడమే వేస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి గురించి మీరు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కావాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏంటంటే మీరు మాట్లాడే మాటలు కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఈ వ్యక్తిని వద్దనుకున్నారనుకోండి. అలాంటప్పుడు వాళ్ళతో మీరు ఎలా మాట్లాడినా పర్వాలేదు. వాళ్ళతో మీరు ఫైటే చేస్తారో, ఆర్గ్యుమెంటే చేస్తారో అది మీ ఇష్టం. బట్ నేను చెప్తున్నాను కదా! ఇక్కడ కేయోస్ క్రియేట్ చేయడం అంటే ఏంటంటే, ఆ వ్యక్తితో మాట్లాడాలా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మీరు మాట్లాడాలి. మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆర్ ఆ వ్యక్తికి ఏంటంటే, మీ డెసిషన్ ఏంటి అనేది చెప్పియాలనమాట. సో, అలా మీరు ఏవైనా చేసినప్పుడు ఏమవుతుందంటే, కొంత సిట్యుయేషన్స్ అనేవి కేయోటిక్‌గా మారుతాయి మళ్ళీ. వాటి నుంచి మీరేంటంటే బయటికి వచ్చేస్తారండి. ఇంక మీరు ఇలా ట్రాప్ అయ్యి ఉండరు. అది మాత్రం నేను చెప్పగలను. ఛాన్స్ అయితే తీసుకోవడానికి చూడండి. ఇంకా వెయిట్ చేయడానికి ఏం లేదు. యాక్షన్ అయితే తీసుకోవాలంతే. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకు ఇంకా ఏం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. మీరేంటంటే ఈ వ్యక్తితో ఆర్గ్యుమెంట్ చేయడానికి, ఫైట్ చేయడానికి లేదండి. మేబీ ఈ వ్యక్తితో మీకు ఫైట్ చేయాలి అనిపించినా, వాళ్ళని మీరు కొన్ని క్వెషన్స్ అడగాలి అనుకున్నా సరే, కొంతవరకే మీకు అడిగే ఛాన్స్ ఉంది. బట్ మీరేంటంటే కంప్లీట్‌గా అడిగేస్తాము అని అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు. ప్లస్ ఈ కార్డ్స్ చూసారు కదా! దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ వ్యక్తే మీకు హ్యాపీనెస్ ఇస్తారు. ఈ వ్యక్తే మీ హ్యాపీనెస్ అనుకున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ వ్యక్తి మీకు అవసరం లేదు. వీళ్ళతోని మనం స్ట్రెయిట్‌గా మాట్లాడదాం, కన్ఫరెంట్ చేద్దాం అనుకుంటే ఇంకా అది మీ ఇష్టం అండి. రిలేషన్‌షిప్ అనేది ఎటైనా వెళ్ళొచ్చు. సో, ఇక్కడ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ ట్రూ హ్యాపీనెస్ ఏంటి? ఈ వ్యక్తా? లేకపోతే ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వడమా? ఎందుకంటే ఈ వెయిటింగ్ అనేది సఫరింగ్ అండి. ఈ వెయిటింగ్ కూడా అయిపోయింది. ఇంక మీరు వెయిట్ చేయడానికైతే ఏం లేదు. ఇప్పుడు వేస్ట్ కూడా వెయిట్ చేయడం. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ వ్యక్తితో మాట్లాడితే ఇది వర్తీ. మీ లైఫ్‌లో కూడా మీరేంటంటే ట్రాన్స్‌ఫర్మేషన్స్ చూడగలరు అని చెప్పి బిలీవ్ చెయ్యాలి. కాకపోతే మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆర్గ్యుమెంట్ లాగా కాకుండా కూల్‌గా మాట్లాడాలండి. ఈవెన్ ఆ వ్యక్తి మీ హ్యాపీనెస్ కాకపోయినా సరే స్టిల్ మీరేంటంటే అంటే ఫైట్ చేసి వైలెన్స్‌తోని సెపరేట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీరు ఈ వ్యక్తి నుంచి ఎందుకో కానీ ఇప్పటికీ కూడా స్ట్రాంగ్‌గా రికగ్నైజేషనే కోరుకుంటున్నారండి. అంటే వాళ్ళ లవ్, వాళ్ళ అటెన్షన్, వాళ్ళ కేర్ కావాలని కోరుకుంటున్నారు. అదైతే నాకు అర్థమవుతుంది క్లియర్‌గా మీ కార్డ్స్ చూస్తుంటే. మీరు ఈవెన్ ఎంత హార్డ్‌గా ఉన్నా సరే డీప్ డౌన్ మీ హార్ట్‌లో ఏంటంటే వాళ్ళు కావాలి అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది. సో, డెఫినెట్‌గా అయితే పీస్‌నే చూస్ చేసుకోవాలి మీరు. పీస్‌ఫుల్‌గానే వాళ్ళతో మాట్లాడండి. అది గుడ్ వేలో ఎండ్ అవుతుందా, బ్యాడ్ వేలో ఎండ్ అవుతుందా అనేది పక్కన పెడితే సిట్యుయేషన్స్‌లోనే ఏంటంటే మూవ్‌మెంట్ అనేది రావాలి. ఆ మూవ్‌మెంట్ రావాలి అంటే మీరు దాన్ని క్రియేట్ చేయాలి. సో, అలా క్రియేట్ చేసినప్పుడు కూడా కూల్‌గానే దాన్ని హ్యాండిల్ చేయాలి. ఈవెన్ ఇంకొకటండి, ఇక్కడ ఎవరైనా సరే వ్యక్తులు కానీ ఇంటర్ఫియర్ అవుతుంటే వాళ్ళని మీరు కట్ చేయాలండి. మీరు మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు మీరే మాట్లాడాలి. అదే ఇక్కడ ఏంటంటే ఒకళ్ళతో మాట్లాడించే పరిస్థితి ఉన్నా సరే వాళ్ళు మీ ఇద్దరికీ పర్వాలేదు. వెల్ విషర్సే లేకపోతే అంటే కూల్‌గా మాట్లాడే టైపే అనుకుంటే అలాంటి వాళ్ళు మాట్లాడొచ్చు. బట్ అంటే చూడండి కొంతమంది ఉంటారు. మంచిగానే మాట్లాడుతున్నట్టు ఉంటారు. కానీ రిలేషన్‌షిప్స్‌ని బ్రేక్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యారంటే మాత్రం ఇది మీరు అనుకున్న దానికంటే కూడా కేయోటిక్‌గా మారిపోతుంది. సో, నేనైతే మీకు ఒకటే చెప్తాను. మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఛాన్స్ తీసుకోండి. ఆ వ్యక్తికి మీరు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటో చెప్పే ప్రయత్నమే చేయండి. సో, ఇంక వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో డెఫినెట్‌గా మాట్లాడాలండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో సో, వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ వ్యక్తి కోసం మీరు అసలు ఇంకా ఎదురు చూడవచ్చునా? లేకపోతే మూవ్ ఆన్ అయితే బెటరా? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిందేంటో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఎమోషనల్ కనెక్షన్ అనేది ఏర్పడిందండి. మీరేంటంటే ఈ వ్యక్తిని చాలా ఇష్టపడ్డారు. కాకపోతే సిట్యుయేషన్స్ అనేవి బ్యాడ్ వేలో ఎండ్ అయ్యాయి. దానివల్ల మీరేంటంటే చాలా హర్ట్ అయ్యారు. అండ్ మీరేంటంటే మీ వైపు నుంచే చేయాల్సిన ప్రయత్నాలైతే చేశారు. కాకపోతే మీరు చేసిన ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు. బట్ మీకేంటంటే ఆ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడడం వల్ల ఇంకా వాళ్ళేంటంటే మనసులోనే ఉండిపోయారు అని చెప్పొచ్చు. ఇది ఎప్పుడు జరిగింది ఏంటి అనేది నాకైతే తెలీదు. బట్ డెఫినెట్‌గా ఈ వ్యక్తికి మీకు అయితే
ఒక మంచి కనెక్షన్ ఉండేది. అండ్ మీరేంటంటే వాళ్ళతో థింగ్స్ వర్కౌట్ అవ్వాలని కూడా చాలా గట్టిగా అనుకున్నారండి. ఈవెన్ ఇప్పుడు కూడా మీకేంటంటే ఈ వ్యక్తి మీద మేబీ వాళ్ళు దూరంగా ఉన్నారు అనే కోపం ఉండొచ్చు, కానీ ప్రేమ కూడా అంతే ఉంది అని అనిపిస్తుంది. ఈ కార్డ్ ఎప్పుడైతే చూసానో వాళ్ళతో మీరు కలవాలి అని చెప్పి మాత్రం చాలా హోప్‌ఫుల్‌గా వెయిట్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే అలా సైలెంట్‌గా ఉంటున్నట్టు కూడా అనిపించట్లేదు. మీ ప్లాన్స్ మీరు చేసుకుంటున్నారు. మీరు ఎలా అయినా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎలా అయినా సరే కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. మేబీ అంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండొచ్చు. బట్ స్టిల్ మీకేంటంటే ఈ వ్యక్తి ఏ రోజుకైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఏ రోజైనా సరే ఈ వ్యక్తితో మీకు మళ్ళీ అవకాశం అనేది వస్తుంది అని మాత్రం చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి మీరైతే. అది అవ్వాలని మెయిన్ కోరుకుంటున్నారు. బిలీవ్ చేయడం కంటే అది అవ్వాలి అని అంటే మీరేంటంటే ప్లాన్స్ వేయడం కానీ, లేకపోతే ఎక్కడ రాంగ్ జరిగింది, ఎలా దీన్ని సెట్ చేయాలి అంటే ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయండి. మీకైతే పెద్ద కోరికలేం లేవు, కానీ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చేస్తే చాలు అనే ఫీలింగ్ అయితే ఉంది. కాకపోతే స్టిల్ మీకేంటంటే ఈ వ్యక్తితో ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఈ వ్యక్తిని అసలు అంటే మీ ఫ్యూచర్‌లో చూస్తారా లేదా అనే భయం మాత్రం మీలో ఉందండి. క్లియర్‌గా మీరేంటంటే బాధపడుతున్నారు. ఆ పెయిన్‌ని ఫీల్ అవుతున్నారు. చాలా సఫర్ అవుతున్నారండి. ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోవడం వల్లో ఏంటో కానీ ఇది మీకు డైజెస్ట్ అవ్వట్లేదు. సో, అందుకే స్టబ్బర్న్‌గా కూడా ఉన్నారు. ఎలా అయినా సరే ఈ వ్యక్తిని మీ లైఫ్‌లో పెట్టుకోవాలి అని. కాకపోతే న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయా లేదా అనేదే డౌటు. ఇక్కడ నేను చెప్తున్నాను కదా! వ్యక్తి కావాలి అని కోరుకుంటున్నారు. కానీ వస్తారా? రారా? అనేది తెలియకపోవడం వల్ల ఫ్యూచర్ ఉంటుంది అని అనుకోవట్లేదు. కానీ ఫ్యూచర్ ఉండాలి అనే కోరిక మాత్రం బలంగా ఉంది. సో, అందుకే మీరేంటంటే డిఫరెంట్ ఎమోషన్స్ అయితే ఫీల్ అవుతున్నారండి. కాసేపు ప్రాక్టికల్‌గా థింక్ చేస్తున్నారు. కాసేపు ఎమోషనల్ అవుతున్నారు. కాసేపు ఇది వర్కౌట్ చేయడం కోసం మీ వైపు నుంచి మీరు అన్ని ప్రయత్నాలు చేయడానికి కూడా అంటే ముందుకు వస్తున్నారు. ఇలా ఏంటంటే రకరకాలుగా కనిపిస్తున్నాయండి. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ముందు మీ ఫీలింగ్స్‌తో మీరు క్లియర్‌గా ఉండాలండి. ఈ వ్యక్తి కోసం మీరు ఎదురు చూస్తుంది ఓకే. అలాంటప్పుడు ఏంటంటే మీరు సెకండ్ థాట్ పెట్టుకోకూడదు. అంటే ఈ వ్యక్తితో అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా? ఈ వ్యక్తి అసలు ఉంటారా? వీళ్ళు మళ్ళీ నన్ను చీట్ చేస్తారా? లేకపోతే వీళ్ళు మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారా? ఇలాంటి ఆలోచనలు ఉండకూడదండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మైండ్‌తోనే థింక్ చేయాలి. 2 మైండ్స్‌తో థింక్ చేశారనుకోండి 2 డిఫరెంట్ థాట్స్ వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే మీలో మీరే స్ట్రగుల్ అవుతారు. ఇక్కడ ఇద్దరి మధ్యలో డిబేట్ జరిగిందనుకోండి, ఎవరు స్ట్రాంగ్‌గా ఆర్గ్యూ చేస్తే వాళ్ళే విన్ అవుతారు. బట్ ఒక వ్యక్తే డిబేట్ చేస్తే ఏమవుతుందంటే 2 డిఫరెంట్ మైండ్స్‌తో ఎవరు విన్ అవ్వలేరు. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ వ్యక్తి కావాలి. సో, నేను వెయిట్ చేస్తాను. నేను ఫైట్ చేస్తాను. నేను ఎలా అయినా సరే వర్కౌట్ అయ్యేలా చేసుకుంటాను. సింపుల్ అండి. ఈ వ్యక్తి నాకొద్దు. సో, వీళ్ళు ఉంటే ఇది ప్రాబ్లమ్. మళ్ళీ వీళ్ళేంటంటే బీట్రే చేయొచ్చు. లేకపోతే మళ్ళీ థింగ్స్ కాంప్లికేట్ చేయొచ్చు. సో, మనకు అవ్వకపోతేనే మంచిది. ఇలా ఏంటంటే ఒక్కటే మైండ్‌తో థింక్ చేయాలండి. వాళ్ళతో మాట్లాడాక ఆలోచిద్దాంలే, వాళ్ళొచ్చాక ఆలోచిద్దాంలే. ఇలా కానీ మీరు ఆలోచిస్తే మీరు వాళ్ళొచ్చినా సరే ఏ డెసిషన్ తీసుకోలేరు. వాళ్ళతో మాట్లాడినా సరే ఏ డెసిషన్ తీసుకోలేరు. అప్పుడేమవుతుందంటే వాళ్ళకి మీకు అయిన ఆర్గ్యుమెంట్ బట్టి మీరు డెసిషన్ తీసుకుంటారు. ఆ తర్వాత డెఫినిట్‌గా మళ్ళీ రిగ్రెట్ అవుతారు. మళ్ళీ కూడా మీకెలా ఉంటుందంటే ఇంకో ఛాన్స్ వస్తే బావుంటుందని అనిపిస్తది. ఎందుకంటే మీరు ముందు నుంచి క్లియర్‌గా ఉంటే వాళ్ళు మాట్లాడే ఛాన్స్ వచ్చినప్పుడు లేకపోతే మీరేంటంటే ఒక ఛాన్స్ తీసుకోవడానికైనా ట్రై చేసి ఏదో ఒకటి సార్ట్ ఔట్ చేసేస్తారండి. బట్ మీరేంటంటే ఇలా 2 రకాలుగా ఆలోచించినప్పుడు వాళ్ళొచ్చినా సరే మీకేంటంటే నమ్మబుద్ధి అవ్వదు. వాళ్ళని మీరు హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయలేరు. ఎందుకంటే మీకే క్లారిటీ లేదు. సో, దానివల్ల వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మీరు ట్రాన్స్‌పరెంట్‌గా లేరనుకుంటారు. ఇద్దరి మధ్యలో మళ్ళీ అదొక మిస్‌అండర్‌స్టాండింగ్ అవుతుందండి. అప్పుడు కూడా ఏమవుతుందంటే ఇలానే మీరు స్టక్ అయిపోతారు. సో, అలా జరగకూడదు అంటే మీరు ఖచ్చితంగా ఈ వ్యక్తి విషయంలో ముందు ఒక కన్క్లూజన్‌కి రావాలి. వచ్చిన తర్వాత దాని ప్రకారమే మీ ఆలోచనలు ఉండాలి. ఎఫర్ట్స్ పెట్టాలి. అలా మీరు కంటిన్యూ అవ్వాల్సుంటుందండి. ఇక్కడ ఎదురు చూడవచ్చునా అంటే మీ ఆలోచన బట్టే ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఎదురు చూస్తారు. వద్దనుకుంటే ఎదురు చూడకూడదు. అంతేకాని ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారో, ఆ వ్యక్తి ఫీలింగ్స్ ఏంటో మేము తెలుసుకొని అప్పుడు మేము ఆలోచిస్తామంటే కుదరదండి. ఎందుకంటే మీలోనే స్టెబిలిటీ లేదు. మీకే క్లారిటీ లేదు. కావాలి అనుకుంటున్నారు, వద్దనుకుంటున్నారు. అంటే వద్దనుకోవడం కాదది, వర్కౌట్ అవ్వదని అనుకుంటున్నారు. కావాలి అనుకున్న వాళ్ళు వర్కౌట్ అవ్వదు అని అనుకోకూడదండి. వర్కౌట్ అవ్వద్దు అనుకున్న వాళ్ళేంటంటే అసలు కావాలి అని అనుకోకూడదు. ఒకటే ఆలోచన. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకోవద్దు. మీలో చాలామందేంటంటే నేను చెప్పింది కూడా సరిగ్గా అర్థం చేసుకోలేక కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అందుకే చెప్పడం అండి. మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. సో, ఈ వ్యక్తి గురించి ఎదురు చూడాలి అనుకుంటే
స్ట్రాంగ్‌గా కావాలి అనుకుంటేనే ఎదురు చూడండి. అండ్ దాని ప్రకారం ప్రయత్నాలు కూడా చేయండి. యాక్షన్ అయితే తీసుకోవచ్చు. బట్ క్లారిటీ ఉన్నప్పుడు యాక్షన్ తీసుకుంటే బావుంటుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను చెప్పాను కదండీ! 2 డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి మీలో. అంటే ఇది స్ప్లిట్ పర్సనాలిటీ అని నేను చెప్పను కానీ 2 డిఫరెంట్ మైండ్స్‌తో ఆలోచిస్తున్నారు. మూన్ కార్డ్ అండ్ సన్ కార్డ్ 2 వచ్చాయి. 2 కాంబినేషన్ కార్డ్స్‌లా వచ్చాయి. నాకిప్పుడే అర్థమవుతుంది మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి అని. నేను ఆల్రెడీ ఇక్కడ కూడా చెప్పాను. మళ్ళీ సేమ్ చెప్తున్నానండి. ఓవర్ థింక్ చేస్తున్నారు మెయిన్. ఆల్రెడీ సిట్యుయేషన్ ఏంటంటే చాలా దూరమే వెళ్ళింది. అది నాకు అర్థమవుతుంది. మీరు సఫర్ అవుతున్నారు అండ్ ఇదేంటంటే ఒక బ్రేకప్ ఫేజే మీకైతే. సో, మీ హార్ట్ బ్రేక్ అవ్వడం కానీ, మీరేంటంటే హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వలేకపోవడం కానీ, మీకెక్కడో ఏమనిపిస్తుందంటే, అంతా కూడా డార్క్‌గా కనిపిస్తుందండి. నిజానికి మీరేంటంటే, ఒక డార్క్ టనల్‌లోనే ఉన్నారు. సో, ఆ బయటకి వస్తే తప్ప సన్‌లైట్‌నయితే చూడలేరు. ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే, బాగా ఓవర్ థింక్ చేస్తున్నారండి. మీకేంటంటే ఫ్యూచర్ కనిపించట్లేదు. ఇది డెఫినిట్‌గా ఇంకా సెపరేషన్ ఫేజ్‌లానే ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే ఇంకా ఔట్‌కమ్ అనేది డిసైడ్ అవ్వలేదండి. మీ ఆలోచనలు మిమ్మల్ని బీట్రే చేస్తున్నాయి అని చెప్పొచ్చు. సో, ఈ ఆలోచనల వల్ల మీకేంటంటే ఆ బీట్రేయల్ అనేది జరగకూడదు అనుకుంటే మీరు పాజిటివ్‌గానే థింక్ చేయాలి. ఈవెన్ ఈ వ్యక్తి మీకు నచ్చకపోతే దెన్ మీరేంటంటే దానికే స్టిక్ అయ్యి ఉండాలి. దాని ప్రకారం మీరేంటంటే యాక్షన్ తీసుకోవాలి. బట్ ఈ వ్యక్తి మీకు నచ్చుతారు, వాళ్ళు ఉంటే బావుంటుంది అనిపించినప్పుడు ఇంకా అలానే ఉండాలి. 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నారండి. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ ఆలోచనలు చాలా చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. మీరు ఇలానే కానీ ఆలోచించారంటే మాత్రం మీ కర్మని మీరే క్రియేట్ చేసుకున్నట్టుగా. అంటే అదొక బ్యాడ్ కర్మ అనమాట. గుడ్ కర్మ కూడా కాదు. సో, నేనైతే మీకు ఒకటే చెప్తానండి. మీ ఆలోచనలు కూడా మారాలి. ఇలానే ఉంటే చాలా చాలా కష్టం. పాజిటివ్‌గా థింక్ చేయడం అనేది మీకెందుకంత కష్టం అనిపిస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదండి. కానీ మీరు పాజిటివ్‌గా థింక్ చేస్తే మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు ఏదైతే మిస్ అయ్యారో అది మీకు దొరుకుతుందండి. చాలా హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. హీల్ అయితే తప్ప ఆలోచనలు మారవేమో. మీకు మీరే చాలా అంటే క్రియేట్ చేసుకుంటున్నారు. అక్కడ సిట్యుయేషన్ అది కాకపోయినా మీరే బాగా డిస్టర్బ్ అవుతున్నట్టున్నారు. సో, మీకిలా ఏంటంటే నెగెటివ్ థాట్స్ ఎక్కువొస్తున్నాయి. నెగెటివ్ ఎనర్జీ ఎక్కువున్నట్టు ఫీలింగ్ ఉంటే మాత్రం ఈ బ్లాక్ టార్మలిన్ బ్రేస్లెట్ దొరుకుతుంది. ఇది రాక్ క్రిస్టల్. సో, అలాంటి ఒక బ్రేస్లెట్ కొనుక్కొని మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇంతకు ముందు కూడా నేను చాలా రీడింగ్స్‌లో చెప్పాను. బ్లాక్ టార్మలిన్ యూజ్ చేయండి అని చెప్పి. సో, ఇదిగోండి నా చేతికి కూడా ఉంది ఆల్రెడీ. ఇది బ్లాక్ టార్మలిన్నే. ఇది యూజ్ చేస్తే చాలా వరకు మీ ఆలోచనలనేవి కంట్రోల్ అవుతాయండి. ఆ నెగెటివ్ థాట్స్ కానీ, నెగెటివ్ ఎనర్జీ కానీ కొంత కంట్రోల్ చేయగలుగుతారు. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీలోనే నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కువుంది. సో, ఇది మారాలండి. వ్యక్తి అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు దానికే స్టిక్ అవ్వండి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? వాళ్ళు మళ్ళీ బీట్రే చేస్తారా? ఫ్యూచర్‌లో మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారా? ఇవన్నీ ఎందుకండి? ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది? ఏంటి అనేది ఎవరికీ తెలీదు. సో, దాన్ని పట్టుకొని మీరేంటంటే ఇప్పుడు ఇలా ఆలోచించడం అయితే కరెక్ట్ కాదు. ఆ వ్యక్తితో మీరు మాట్లాడిన తర్వాత కూడా మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వచ్చు. ఇంకా ఈ వ్యక్తి గురించి వెయిట్ చేయడం కంటే మీరొక డెసిషన్ తీసుకొని మీరొక కన్క్లూజన్‌కొచ్చి యాక్షన్ తీసుకుంటే బావుంటుందండి. సో, మీ ఆలోచనల వల్లైతే డిస్టర్బ్ అవ్వొద్దండి. పీస్‌ఫుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువ వాటర్‌తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే వాటర్ ఎనర్జీ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇంతలాగా ఎమోషనల్ అవుతున్నారు అంటే నాకేమనిపిస్తుందంటే ఎక్కువ వాటర్ తాగడం కానీ, లేకపోతే ఎక్కడైనా సీ షోర్ దగ్గర కూర్చోవడం కానీ, లేక్ దగ్గర టైమ్ స్పెండ్ చేయడం కానీ, లేకపోతే అట్‌లీస్ట్ ఒక రివర్ ఉంటే రివర్ సైడ్ కూర్చోవడం కానీ, అలాంటివి చేయండి. వాటర్ ఎనర్జీతో అయితే కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. కొంత ఎమోషన్స్ అనేవి నార్మల్ అవుతాయి. ఎక్కువ ఎమోషనల్ అవుతున్నారు. సో, ఇవి మారాలండి. ఇవి మారిన తర్వాతే మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని ఇంకా క్లియర్‌గా అర్థం చేసుకోగలరని నాకైతే అనిపిస్తుంది. సో, మీరైతే ఎదురు చూడాలి అనుకుంటే ఎదురు చూడవచ్చండి. క్లియర్‌గా చెప్పాలి అంటే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ మెలకైట్ స్టార్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి కోసం మీరింకా ఎదురు చూడవచ్చునా? లేకపోతే మూవ్ ఆన్ అయిపోతే బెటరా? యూనివర్స్ అసలు మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, గత కొంతకాలం నుంచి ఈ వ్యక్తి విషయంలో అంటే ఎదురు చూడాలా వద్దా అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. మీరొక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు.
అంటే దానికి రీజన్ ఏంటి అంటే ప్రయారిటీస్ అనేవి తెలుసుకోకపోవడం అని చెప్తాను. ఈ ప్రాసెస్‌లోనేంటంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తే మీరు హ్యాపీగా ఉంటారా? ఈ వ్యక్తి మిమ్మల్ని విడిచిపెట్టేస్తే మీరు హ్యాపీగా ఉంటారా? అనే క్లారిటీ మీకు లేదండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవట్లేదు. అందుకే మీకు క్లారిటీ లేదు. మీ హ్యాపీనెస్ ఎక్కడుందో మీకు తెలిస్తేనే కదా! మీరు ఒక డెసిషన్ తీసుకోగలరు. సో, మీకు హ్యాపీనెస్ ఎక్కడుందో మీకు క్లారిటీ లేకపోతే మీకు ఇంకేం అర్థమవుతుంది? ఇక్కడ అదే జరుగుతుందండి. బట్ స్టిల్ ఏదైనా సరే వెయిట్ చేద్దామని డిసైడ్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. కొంత పేషెన్స్‌తో అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ వ్యక్తి విషయంలో ఎందుకో కానీ లాయల్‌గానే ఉన్నారు మీరు. కమిట్మెంట్ అయితే మీకుంది. సో, థింగ్స్ అయితే వర్కౌట్ అవ్వాలి అని మాత్రం స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారు. అండ్ ఇప్పుడేంటంటే ఆలోచిస్తున్నారు కూడా. మీలో ఏంటంటే ఎందుకో కానీ కొత్త కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుందండి. అంటే ఇంతకు ముందంతా డౌట్‌గా ఉండేది. బట్ ఇప్పుడేంటంటే అంత డౌట్‌ఫుల్‌గా లేదు. మీకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి విషయంలో వెయిట్ చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ వ్యక్తితో అట్‌లీస్ట్ మాట్లాడి ఛాన్స్ తీసుకుందాం. ఛాన్స్ దొరకకపోయినా పర్వాలేదు కానీ మాట్లాడితే అట్‌లీస్ట్ ఒక క్లారిటీ వస్తుందనైనా మీకేంటంటే అర్థమైందండి. సో, మీరేంటంటే ముందు కంటే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సో, ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయడమే బెటర్ అని డిసైడ్ అయ్యారు. అండ్ అది వెయిట్ చేయడం లానే లేదు. మీరేంటంటే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టున్నారండి. ఆ వ్యక్తితో మాట్లాడడానికి లేకపోతే వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి. సో, ఎందుకంటే మీకు అదే రైట్ అనిపిస్తుందండి. ఆ స్టాండ్ తీసుకోకపోతే ఇంకా ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే ఎప్పటికీ బెటర్ అవ్వవు. సో, మాట్లాడదాం. మాట్లాడి అసలు ఏంటి పరిస్థితి అనేది కన్ఫర్మ్ చేసుకుందాం అని అనుకుంటున్నారు. కాకపోతే మీరిక్కడ ఒకటి తెలుసుకోవాలండి. అదేంటంటే మీరు చేస్తుంది కరెక్ట్ అయినా సరే, మీరు ఈ వ్యక్తిని అప్రోచ్ అయినప్పుడు లేకపోతే ఈ వ్యక్తి పరంగా ప్రయత్నాలు చేసినప్పుడు ఏంటంటే కొంత జెంటిల్‌గా చేయాల్సి ఉంటుందండి. మేబీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రైట్ అయినా సరే స్టిల్ మీరేంటంటే వాయిస్ రైజ్ చేయడానికి లేదు. ఆర్ మీరేంటంటే కొన్ని రూడ్‌గా చెప్పడానికి లేదు. అది వాళ్ళ మంచికే మీరు చెప్తున్నట్టు మీకు అనిపించినా సరే అది వాళ్ళకెలా అర్థమవుతదో మీకు తెలీదు. ఇప్పుడు సపోజ్ మీ ఇద్దరి మధ్యలోని అంటే ఆ రిలేషన్‌షిప్ బావుందనుకోండి. కనెక్షన్ ఉంటే పర్వాలేదు. కనెక్షన్ అనేది కట్ అయిన తర్వాత ఆ ఓల్డ్ కనెక్షన్‌తోని మనం కొన్ని మాట్లాడతాము అంటే వాళ్ళు అది అడ్వాంటేజ్ తీసుకోవడంలా ఫీల్ అవ్వచ్చు. సో, అందుకే మాట్లాడేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా మాట్లాడాలండి. మీరెంత మంచిగా అంటే ఈ వ్యక్తితో మాట్లాడాలి, లేకపోతే ఈ వ్యక్తికి ఒక ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నా సరే దాన్ని చాలా జెంటిల్‌గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అంతేకాని మీరు రూడ్‌గా బిహేవ్ చేస్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అంటే ఆ వ్యక్తి కూడా సేమ్ వేలో మిమ్మల్ని ట్రీట్ చేస్తారండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ వైపు నుంచి మీరేంటంటే కొంత అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని మాట్లాడాలండి. మీ టెంపర్‌ని కంట్రోల్ చేసుకొని మాట్లాడితేనే మంచిది. ఎందుకంటే ఈ కార్డ్ వచ్చిందంటేనే మిర్రర్ రిలేషన్‌షిప్ అండి. అంటే మీరు మాట్లాడితే మీరు అంటే మంచిగా మాట్లాడితే వాళ్ళు కూడా మీతో మంచిగానే మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఈవెన్ అది ఒకవేళ స్ట్రెయిట్ నో అయినా సరే, నో అని చెప్తారు. అది మీకు అంత హర్టింగ్‌గా ఉండదు. బట్ మీరేంటంటే ఇంకా టఫ్‌గా ఉండి, రఫ్‌గా మాట్లాడతామంటే వాళ్ళు కూడా అలానే మాట్లాడతారండి. మీరేమిస్తే మీకు అదే ఇక్కడ తిరిగి వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే చాలా జాగ్రత్తగా ఈ వ్యక్తులనైతే హ్యాండిల్ చేయాలి. బట్ ఏదైనా సరే మీ విషెస్‌ని ఏంటంటే మీరు ఫుల్‌ఫిల్ చేసుకోగలరండి ఈ వ్యక్తి విషయంలో. అదైతే నేను చెప్పగలను. పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ లేకపోతే పాస్ట్‌ని అయితే ఎక్కువ రీకలెక్ట్ చేసుకొని ఇక్కడేంటంటే ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేయొద్దండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే పాస్ట్ చూసి మీరు అదే ఫ్యూచర్ అవుతదేమో అని అనుకుంటున్నారు. కానీ పాస్ట్‌కి, ఫ్యూచర్‌కి అసలు సంబంధం లేదు. ఫ్యూచర్ అనేది కంప్లీట్‌గా అన్‌ప్రెడిక్టబుల్ అండి. యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుందనేది మీకు ఇప్పుడే తెలీదు. ఈవెన్ మీకు అది తెలుస్తున్నట్టు అనిపించినా సరే అది కాదు యూనివర్స్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇది ఇంకా అన్‌ఫోల్డ్ అవ్వలేదండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ బేస్ చేసుకొని ప్రెజెంట్ ఈ వ్యక్తి ఇదే అని మాత్రం మీరు అప్పుడే డిసైడ్ అయిపోవద్దండి. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్‌గా డిఫరెంట్. మీరు పాస్ట్‌లో చూసిన వ్యక్తి వేరు. ఇప్పుడు ఈ వ్యక్తి వేరండి. సో, మీరు వెయిట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా వెయిట్ చేయొచ్చు. అండ్ మాట్లాడాలి అనుకున్న హ్యాపీగా మాట్లాడే ఛాన్స్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు వాళ్ళకేంటంటే కొంచెం అంటే రాంగ్ వేలో అర్థమవ్వచ్చు. సో, మీరేంటంటే పాస్ట్‌ని బేస్ చేసుకొని పాస్ట్‌ని ట్రిగ్గర్ చేస్తూ మాత్రం మాట్లాడొద్దండి. మీరు ఈ వ్యక్తితో ఫ్యూచర్ ఏంటి? ఈ వ్యక్తితో ప్రెజెంట్ ఏంటి? ఈ వ్యక్తి మీకు ఫ్యూచర్‌లో ఎలా ఉంటే బావుంటుంది అనే ఆ టైప్‌లో మాట్లాడితే థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయండి. ఈవెన్ థింగ్స్ వర్కౌట్ అవ్వకపోయినా సరే స్టిల్ ఇద్దరి మధ్యలోని ఏంటంటే ఆ పాజిటివ్ వైబ్స్ అయినా ఉంటాయి. బట్ మీరేంటంటే మాట్లాడడమే అంటే రూడ్‌గా మాట్లాడితే ఏమవుతుందంటే ఆ వ్యక్తి కూడా తిరిగి మీకు అలానే ఆన్సర్ చెప్తారు. అండ్ దానికి కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఫేస్ చేస్తారు. సో, అందుకే జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. డెఫినిట్‌గా మీ విషయం అయితే ఫుల్‌ఫిల్ అవుతుంది. ఈ వ్యక్తి మీరు అంటే అనుకున్న వేలోని మీకు కోఆపరేట్ చేయడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. అదైతే మాత్రం నేను చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో.
హ్మ్. నేను చెప్పాను కదండీ! మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అండ్ ఎక్కువ మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి అంటే, మేజర్ చేంజెస్ ఒస్తాయండి. బిగ్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇక్కడేంటంటే ఈ వ్యక్తి అంటే మీకిష్టం ఉంది అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కాకపోతే అంటే జెంటిల్‌గా హ్యాండిల్ చేయాలండి. సిట్యుయేషన్‌ని మీరెంత కామ్‌గా హ్యాండిల్ చేస్తే, ఈ సిట్యుయేషన్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి అంత బ్యూటిఫుల్‌గా వస్తాయన్నమాట. ఈ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే మీకు అథారిటీ ఉంది, లేకపోతే మీరు టఫ్‌గా మాట్లాడకపోతే అవ్వదు. అంటే మీ డామినెన్స్ ఏంటనేది అక్కడ చూపించుకోవాలి అని మీరు ట్రై చేస్తే, ఆ వ్యక్తులు కూడా మీకు సరెండర్ అవ్వరండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా ఉంటుందంటే, మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోతే, ఇందులో మీరే ట్రాప్ అయిపోతారు. మీరే సఫర్ అవుతారు. ఇది మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి మీకు కంఫర్టబుల్‌గా ఉంటాయి. మీరు చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కదా! సో, ఈ చేంజెస్ అనేవేంటంటే, మీకు కూడా కొంత రిలీఫ్‌నిస్తాయండి. సో, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. మాట్లాడేటప్పుడు మెయిన్ జాగ్రత్తగా మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడేయొద్దు. మీలో చాలామందేంటంటే, ఆ వ్యక్తులు మీకు కోపం తెప్పించేలా మాట్లాడగానే అరుస్తుంటారు. లేకపోతే చాలా ఎక్కువ మాట్లాడతారు. సో, అది వాళ్ళకెలా అర్థమవుతుందంటే, మీరు కావాలనే అరుస్తున్నారు, మీరు కావాలనే వాళ్ళని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు అని అనిపిస్తది కానీ, అది మీ పెయిన్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడంలా అనిపించదండి. చూసేవాళ్ళు కూడా ఏంటంటే ఆటోమేటిక్‌గా మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. సో, అలా కాకుండా ఎంతవరకు మాట్లాడాలి? ఎక్కడ ఆపాలి? అసలు వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? సో, దాని ప్రకారం అసలు మీరేం మాట్లాడితే బావుంటుంది? ఇలా ఏంటంటే కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బావుంటుందండి. ఏదైనా సరే మీ తెలివితేటలనైతే సరిగ్గా వినియోగించుకోండి. ఈ సిట్యుయేషన్‌కైతే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చండి. వెయిట్ చేయాలి అనుకున్నా సరే వెయిట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇంకా మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే చాలా రావాల్సుంది. అదైతే నేను చెప్పగలను. బట్ ఏదైనా సరే సిట్యుయేషన్స్‌నేంటంటే కామ్‌గా హ్యాండిల్ చేయడానికే చూడండి. అట్ ఎనీ కాస్ట్ ఎవరైనా మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నారు. అక్కడేంటంటే మరి కొంచెం సిట్యుయేషన్ అనేది కాంప్లికేట్ అవుతుంది అని అనిపిస్తే, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఆర్ ఆ వ్యక్తుల్ని కంట్రోల్ చేయండి. అంతేకానీ మీరేంటంటే అలా చూస్తూ అంటే వ్యక్తులనైతే ఎంటర్‌టైన్ చేయొద్దండి. మోస్ట్‌లీ ఈ వ్యక్తులు ఎవరైనా మీకు కావాలి అనిపించిందనుకోండి. సో, దానికోసం మీరు స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ సిట్యుయేషన్‌లోని ఎవరైనా ఇంటర్ఫియర్ అయ్యి అనవసరంగా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే వాళ్ళని మీరు కట్ చేయాలండి. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మీరే కంట్రోల్ చేస్తున్నారని అనుకుంటారు. వాళ్ళకి సంబంధం లేదన్నట్టు పోర్ట్రే అవుతుంది. అప్పుడు కూడా మీ మీద ఏంటంటే రాంగ్ ఇంప్రెషన్ అనేది బిల్డ్ అయిపోతుంది. చూసుకోండి బ్లేమ్ మీరు తీసుకోకుండా మాత్రం జాగ్రత్త పడండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.